జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడులు హేయమైన చర్య అని ఎమ్మెల్యే జగదీశ్వర్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రభుత్వైప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుండి ఎల్విన్పేట కూడలి వరకు పహల్గాం ప్రాంతంలో ముష్కరుల దాడిలో మృతి చెందిన 26 మంది పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదులు మరి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్లకు మరణ హోమం సృష్టించడం జరిగింది. వాళ్ళు మరి ఇలాంటివన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు. సుమారుగా 26 మంది చనిపోతే మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు 2, అలాగే మరి దేశం మొత్తం మీద 26 చనిపోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా జరగకుండా మరి కఠినం లేకుండా ఉండేవంటి దేశం మంది. ఇలాంటి దేశంలో పాకిస్తాన్లు మరి ఉగ్రవాదులు వాళ్ళు అంటే ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి ఒక దినిగా ఇచ్చేసి వాళ్ళని హతమార్చడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద అందరూ కూడా దీనిపైన అందరూ మరి ఖండించాలి. ఎందుకంటే ఇలాంటి దాడులు హింసకి తావిచ్చే దాడులుగా మరి అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు చూసుకుంటే అక్కడే కదా అని అనుకోకూడదు. ఎందుకంటే ఇలాంటివి ఒకానొకప్పుడు ఎప్పుడో జరిగేవి. కానీ అసలు ఈ ఉగ్రవాదులు ఇలా పేటలేకపోవడం చాలా దురదృష్టకరం. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ మేమందరం కూడా శాంతియుతంగా వాళ్లకు ఆత్మ శాంతించాలని మేమందరం కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాం. మరి ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూడాలని మన కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదుల వలన అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.